పతంజలి మహర్షి క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో పతంజలి మహర్షి నూట 92 సూత్రాలతో అష్టాంగ మార్గంతో అంటే యమనియమాసన ప్రాణాయామ పచ్చాహార ధారణ ధ్యాన సమాధియో అష్టాంగాన్ని అంటారు. అష్టాంగ మార్గాలతో యోగ దర్శనం అనే గ్రంథాన్ని రాశారు. ఈ ప్రపంచానికి ఆరోగ్య సూత్రాలను అందించినటువంటి మొట్టమొదటి దేశం భారతదేశం. వీటిలో ఆసనాలు అనేది చాలా ముఖ్యమైనవి. అలాగే మనం యోగా ఎప్పటి నుంచి ఉన్నది దాని మీద పూర్తి వివరాల్లోకి వెళ్తే మనం కలియుగంలో నడుస్తున్నాము. అంతకుముందు ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెబుతాడు, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నవబోధస్య యోగోభవతి దుఃఖ అంటాడు. అంతకుముందు ద్వాపరయుగంలోకి వెళ్తే, అంతకుముందు త్రేతాయుగంలోకి వెళ్తే ఆంజనేయ స్వామి యోగం ద్వారా 100 యోజనాల దూరం వెళ్ళాడని చెప్పేసి ఒక ఇది అష్టసిద్ధులకి అష్టసిద్ధి నవనిధులకే దాత అని హనుమాన్ చాలీసాలో చదువుకుంటాం మనం. ఈ సిద్ధుల ద్వారా ఆయన 100 యోజనాల దూరం లంఘించి లంకా నగరాన్ని చేరుకున్నారు అని, లంకా రాజ్యం చేరుకున్నాడని ఒక ఇది ఉంది మనకి. ఇక కలియుగంలో దీని ప్రాముఖ్యత గురించి కొంతమటికే మనకు దొరికింది. వాటిలో ఆసనాల గురించి మెయిన్ ఆసనాలు, ధ్యానం, ప్రాణాయామం. ఇంకొకటి ఏంటంటే మనం శారీరకంగా ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటామో మన మనసు కూడా అప్పుడే బాగుంటుంది. మన శారీరకంగా ఎప్పుడైతే అనారోగ్యంగా ఉంటామో మనసు కూడా అనారోగ్యంగా ఉంటుంది. సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అంటాం. కాబట్టి ఆసనాలు ముఖ్యంగా చేసుకుని ఆ తర్వాత ధ్యానం, ఆ తర్వాత ప్రాణాయామం అలా చేస్తాం సాధారణంగా. సరే, ఇవాళ మనం చిన్న చిన్న ఆసనాలతో స్టార్ట్ చేసుకుందాం. గజిబిజి బతుకుల ఈ జీవితం మనలను మనమే ఎరిగిన క్షణమే మధురామృతం. ఉరకల పరుగుల గజిబిజి బతుకుల ఈ జీవితం మనలను మనమే ఎరిగిన క్షణమే మధురామృతం.